ఎరగని రీతిలో ఎప్పుడు 100 సంవత్సరాల్లో కూడా అంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. చరిత్రలో ఎక్కడా కూడా అంత వర్షం 46 సెంటీమీటర్లు ఒకే రోజు 3 గంటలలో పడి వేసుకున్నటువంటి పంటలతో పాటు గ్రామాలు పట్టణాలు కూడా ఛిద్రం అయిపోయినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేయాలనేది మా డిమాండ్. మీరేమంటారు? రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ వృతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తాడు. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కానీ ఆలస్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే నేను కౌలుకి ఇస్తే మీకు కాగితం రాసిస్తున్నా, నేను పలానా TV9కి కౌలుకి ఇచ్చాను 1 సంవత్సరానికి పంటకి అని ఆయన కాగితం రాసిస్తుంది. ఆ కాగితం పట్టుకొని TV9కి MRO దగ్గరికి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కొద్దిగా చట్టాలు వేరే రకంగా ఉన్నాయి, భూ చట్టాలు. దానికి రైతులు కొద్దిగా సంశయిస్తున్నారు. దాన్ని కన్విన్స్ చేసి పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి. ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి 10,000 ఇచ్చాము మొన్న నష్టపోయినటువంటి రైతులు. అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉందనుకోండి, శాండ్ క్యాస్ట్ అయింది, ఎరోజన్ అయింది, గళ్ళు పడ్డాయి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కి ఇవ్వమన్నాం, పంట నష్టాన్ని మట్టికి కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాం. దేనికి? రైతు బంధుది ఇంకా ఫైనల్ కాలేదు.